రెండవ మాట పరిశుద్ధం. పరిశుద్ధం అనే మాటను కూడా మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకున్నట్టు నాకు కనపడదు క్రైస్తవ లోకం. పరిశుద్ధం అంటే దేవుడికి ప్రత్యేకించబడింది, అంటే ఇది కేవలం దేవుడిది అని అర్థం అన్నమాట. మీకు వివాహం కుదిరితే ఒక నెల రోజుల ముందే మీరు వివాహానికి బట్టలు కుట్టించుకుంటే లేకపోతే కొనుక్కొచ్చుకుంటే, ఇంకా వివాహం ఒక 10 రోజులు ఉందనంగా మీకు అర్జెంటుగా ఒక ఫార్మల్ డ్రెస్ అవసరమైంది అనుకోండి, మీరు హడావిడిగా ఏమీ దొరకలేదు కదా అని ఆ వివాహానికి ఏర్పరచుకున్నటువంటి డ్రెస్ని వేసుకొని వెళ్ళిపోరు. ఎందుకంటే అది వివాహానికి ప్రత్యేకం. పరిశుద్ధత అంటే ఐడియా అది అన్నమాట బైబిల్లో. దేవుడికి ఒకసారి ఇచ్చి వేస్తే ఇక అది దేవుడికే వాడాలని అర్థం అన్నమాట. కాబట్టి ఈ జీవితాన్ని దేవునికి యాగంగా అర్పించినప్పుడు అది కేవలం దేవుడిది అన్నమాట. దాని అర్థం ఏమిటి? నేను తిన్నా పడుకున్నా లేచినా, నేను భోంచేసినా భోంచేయకపోయినా, నేను స్నానం చేసినా, నేను టీవీ చూసినా, నేను ఆఫీస్కి వెళ్ళినా, నేను ఉద్యోగం చేసినా, నేను వంటగదిలో వంట చేసినా, నేను ఒక స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయినా, నేను రిక్రియేషన్ కోసం నేను జిమ్కి వెళ్ళినా, అన్నీ దేవుడి కోసం చేస్తాను. ఇది దాని అర్థం. దేవునికి విరుద్ధంగా చెయ్యను. మూడో మాట అది. ఆయనకు అనుకూలంగా ఉండాలి, ఆయనకు అంగీకారయోగ్యంగా ఉండాలి, ఆయన క్యారెక్టర్కి అది భిన్నంగా ఉండకూడదు. నా ఆర్థిక లావాదేవీలు కూడా, నేను డబ్బులు ఇచ్చినా తీసుకున్నా, నేను సంపాదించినా ఖర్చు పెట్టినా, ఆయన క్యారెక్టర్కి అనుగుణంగా ఉండాలి. ఇటువంటి క్రైస్తవ జీవనాన్ని, జీవన శైలిని దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకనే మన కోసం అంతగా సిలువలో రక్తం కార్చి మనల్ని ప్రత్యేకం చేసుకున్నాడు ఆయన. ఇతరులాగా ఉండడం కోసం కాదు. వీఆర్ డిఫరెంట్, వీఆర్ టోటల్లీ డిఫరెంట్. మనం ఆయనను పోలి నడుచుకోవాలి, ఆయన క్యారెక్టర్కి అనుగుణంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇలాంటి సజీవ యాగం చేస్తామో అన్నట, అది ఆయనకు మనం చెల్లించేటువంటి అద్భుతమైన ఆరాధనట, నిజమైన ఆరాధనట. మీకు తెలుగులో ఇది యుక్తమైన సేవ అని రాయబడింది, ఇంగ్లీష్లో ఇది యువర్ రీజనబుల్ సర్వీస్ అని రాయబడింది. గ్రీక్లో అలా లేదు. గ్రీక్లో ఎలా ఉందంటే ఇదే అసలు సిసలైన ఆరాధన. కాబట్టి మన మనసులో ఉన్న ఒక అపోహను మనం పోగొట్టుకోవాలి. ఆరాధన అంటే కేవలం ఆదివారం చేసేది మాత్రమే కాదు. జీవితమే ఒక ఆరాధనగా, నైవేద్యంగా దేవుడికి కావాలి. అది నిజమైన ఆరాధన. క్రియారూపకంగా కూడా మనం దేవుడికి ఆరాధన చెల్లించాలి. మన నిర్ణయాలు, మనం డబ్బులు ఖర్చు పెట్టే విధానం, మన రిక్రియేషన్, మన జాబ్, మన కుటుంబ జీవితం, మన దాంపత్య జీవితం, మనం భోజనం ఎంత తింటాం, ఎంత తినం, ఎప్పుడు తింటాం, ఎప్పుడు తినం, ఎవ్రీథింగ్ ఆయనకి ఇష్టంగా ఉండాలి, ఆయనకు ఒక నైవేద్యంగా ఉండాలి.